నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాలలో గెలుపోటములు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఆ ప్రకారం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు విజయం అంత ఘనమైనది అనిపించకపోవచ్చు. కానీ 23 సీట్లకు పరిమితమైన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం, వృద్ధాప్యం అనేది తన శరీరానికి సంబంధించిందే తప్ప తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, ప్రజల కోసం పునరంకితం కావాలనుకునే ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు ఆయన. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వయసు పెరిగిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం ఇనుమడించింది. తనను తాను సమర్థ పాలకుడిగా మరింతగా నిరూపించుకునే తపనతో కష్టపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు వెలువడడం వెనుక చంద్రబాబు నాయుడు కష్టం ఉంది. ఆయన ఏపీలో అత్యంత బలమైన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, కేంద్రంలో పాలన సాగిస్తున్న అధికార కూటమిలో రెండో అత్యంత బలవంతుడైన నాయకుడు. అలాగని కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు అనే పదాలు కూడా మీడియాలో దొరలకుండా చాకచక్యంగా తన పనులు మాత్రం చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంతులన పరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నారు. హేళనలను దిగమింగుకుంటూ, అవమానాలను భరిస్తూ, సహనం వహించినందుకు, బ్యాలెన్స్ తప్పని రాజకీయం చేసినందుకే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అందుకే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ నారా చంద్రబాబు నాయుడు పర్సన్ ఆఫ్ ది ఇయర్. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడం సాధ్యం కాదని చాలా మంది అంచనా వేశారు. అందుకు అనేక కారణాలున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపరిమితమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజల మనసు గెలుచుకోవటం లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు పంపిణీ అయ్యే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వాటి ప్రభావం వల్ల ప్రజాబలం ఎప్పటికీ తనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ వచ్చారు. ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త పథకాలు దేశంలో పలువురికి ఆదర్శంగా నిలిచాయి. మరో 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని జగన్ అనుకున్నారు. పలువురి అంచనాలు సాగుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను దాదాపుగా మట్టి కరిపించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పర్ఫెక్ట్ పాలన అందిస్తున్నారని చెప్పలేం. కానీ మేనిఫెస్టోల్లో ఒదగని అనేక ప్రయారిటీ అంశాల మీద ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బీభత్సంగా తిట్టిపోశారు. లోకేష్ను పెద్ద అవినీతిపరుడిగా అభివర్ణించారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో ఎప్పటికీ తిరిగి స్నేహం కుదరదన్నంతగా వ్యవహారం చెడింది. కానీ చంద్రబాబు నాయుడు ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి సంశయించలేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, సమీకరణలు లెక్కించిన ఆయన పవన్ అండ లేకుండా ఒంటరి పోటీ అనేది ఆత్మహత్య సదృశం అని తొలి రోజుల్లోనే గుర్తించారు. అందుకే పవన్ పట్ల తనకు వన్ సైడ్ లవ్ ఉందని, అటువైపు నుంచే సిగ్నల్ రావడం లేదని చెప్పుకున్నారు. అవతల నుంచి సిగ్నల్ రావడానికి దాదాపు 1 ఏడాదికి పైగా పట్టింది. ఇరు పార్టీల మధ్య మళ్ళీ బంధం కుదిరే వాతావరణం వచ్చాక పవన్ కళ్యాణ్ మాటకు అపరిమితమైన ప్రాధాన్యం ఇస్తూ, ఆయన ఈగో దెబ్బతినకుండా చూసుకుంటూ స్నేహబంధం పటిష్టంగా స్థిరపడడానికి చంద్రబాబులోని రాజనీతిజ్ఞత కారణం అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఆ స్నేహమే వారి కూటమిని అధికారం వైపు నడిపించింది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడేరా హీరో అనే డైలాగు పవన్ కళ్యాణ్ సినిమాలోదే కావచ్చు, కానీ దానిని ఆచరణలో చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. పవన్ తో బంధం కుదుర్చుకునే విషయంలో ఆయన ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం సంశయించలేదు. వన్ సైడ్ లవ్ అంటూ ప్రపోజ్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును బాగా హేళన చేసింది. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కార్యసాధకుడికి ఇలాంటి విమర్శలు అంటవు అన్నట్టుగా దృఢంగా ఉన్నారు. పవన్ పార్టీ వారు, ఆయన స్వయంగా కూడా అడపాదడపా తెలుగుదేశం గత పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చినా పట్టించుకోలేదు. తమ వాళ్ళెవరూ పవన్ ను పల్లెత్తు మాట అనుకోకుండా చూసుకున్నారు. అలా తగ్గి మొత్తానికి పవన్ తో స్నేహబంధం కుదిరిన తర్వాత చంద్రబాబు నాయుడు సీట్ల పంపకం దగ్గరికి వచ్చేసరికి దృఢంగా వ్యవహరించారు. మొదట 60 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన జనసేనను 30కి ఒప్పించారు. పొత్తు బంధంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన తర్వాత అదే 30 సీట్లు ఇద్దరికీ కలిపి ఇవ్వగలనని తెగేసి చెప్పారు. అది పవన్ కు అనూహ్యమైన సంగతి కావచ్చు, కానీ చంద్రబాబు దృఢంగానే ఉన్నారు. వారిద్దరూ చివరికి 30కి ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరి క్షణాల్లో కొసరు వేసినట్టుగా పవన్ కళ్యాణ్ కు 1 సీటు అదనంగా ఇచ్చారు. పొత్తు బంధానికి సంబంధించిన ప్రకటన వచ్చే వరకు సౌమ్యంగా రాజకీయం నడిపి, ప్రకటన వచ్చిన తర్వాత తెగేసి మాట్లాడుతూ చంద్రబాబు రాజనీతిని ప్రదర్శించారు. దాని ఫలితమే ఇవాళ ఆయన ఆ రెండు పార్టీలు లేకపోయినా సరే అధికారం చెలాయించగల స్థాయి సీట్ల బలంతో వర్ధిల్లుతున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు మరో లౌక్యనీతిని కూడా గుర్తించాలి. వారిద్దరూ లేకపోయినా సరే ఆయన అధికారానికి, ముఖ్యమంత్రిత్వానికి ఏమాత్రం
ఢోకా లేదు. కానీ చంద్రబాబు వారిని చిన్నచూపు చూడడం లేదు. రెండు పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేబినెట్లో మాత్రమే కాదు, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సమతూకం పాటిస్తున్నారు. గెలుపు తర్వాత బోడి మల్లన్న అనేకుండా ఆయన ప్రదర్శిస్తున్న పరిణతి రాజకీయానికి ఎంతో దోహదం చేస్తోంది. తన మీద ఇతరులు విసిరే రాళ్లను ఏరుకుని సమర్థుడు తన చుట్టూ దుర్గం నిర్మించుకుంటాడు అని ఒక సామెత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో అలాంటి వైఖరిని కూడా అనుసరించారంటే అతిశయోక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి వైఖరి చంద్రబాబుకు కొంత మేలు చేసింది. నారా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు లేకి మాటలు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఖిన్నులయ్యారు. కానీ భీరువు కాలేదు. అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ ఎపిసోడ్ ఆయన మీద ప్రజల్లో సానుభూతి పెరగడానికి దోహదం చేసింది. జగన్ చేసిన మరో పెద్ద పొరపాటు చివరి సంవత్సరంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయించడం. తొలి 2 ఏళ్లలోనే చంద్రబాబు అరెస్టు పర్వము, బెయిలు పర్వము పూర్తయి ఉంటే ప్రజల్లో పుట్టిన సానుభూతి కూడా ఎన్నికల నాటికి మాయమైపోయి ఉండేది. సరిగ్గా ఎన్నికల ముందు అరెస్టు చేయించడం ఆయన వ్యూహ వైఫల్యం. తద్వారా ఊగిసలాడుతున్న పవన్ కళ్యాణ్ జైల్లో చంద్రబాబును పరామర్శించి విస్పష్టంగా పొత్తును ప్రకటించడానికి జగన్ తోడ్పాటునందించారు. ఇలా ప్రత్యర్థులు తలపెట్టిన హానిని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటూ కృతకృత్యుడు కావడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు మరింత పరిణతి గల పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వారి కూటమికి అధికారం దక్కింది. కూటమిలోని అన్ని పార్టీలు అమరావతి రాజధానికి అనుకూలమైనవే. అమరావతి రాజధాని పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ పనులు పట్టించుకోలేదని నిందలు వేయటానికి కూడా ఆయనకు ఇదంతా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో గెలవడానికి పొత్తుబంధం ఒక కీలక కారణమైతే కేంద్రంలో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి సారథిగా ఉండటం అనేది చంద్రబాబుకు ఈ దశలో పట్టిన అదృష్టమని చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన విజ్ఞప్తులను ఏకపక్షంగా తోసిపుచ్చలేని స్థితిలో ఈ దఫా మోదీ సర్కారు ఉంది. అందుకే పథకాలకు, రాజధానికి, పోలవరానికి ఇతోధికంగా సాయం అందుతోంది. ఏ పనులైతే ప్రజల ఎదుట కనులకు కనిపిస్తాయో, ఏ పనులైతే నిర్మాణాత్మక పనులుగా కీర్తి తెచ్చిపెడతాయో, ప్రభుత్వం పనిచేసింది అనే అభిప్రాయాన్ని ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజలకు కలిగిస్తాయో అలాంటి పనుల మీద చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా ఫోకస్ పెట్టడమే ఆయన తాజా రాజనీతి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో సహనం, శక్తి తగ్గుతాయని అంటుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వారు ఆయన ఒక్కరే ఉంటారేమో. 75 ఏళ్ల వయసులో ఆయన ఫిట్నెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, అసూయ కూడా కలుగుతుంది. సమీక్షా సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయసుతో పాటు శక్తి మాత్రమే కాదు, సహనం, సంయమనం కూడా పెరుగుతున్నాయని మనం గమనించవచ్చు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అనల్పమైన ప్రాధాన్యం ఇస్తుండడం, బాధ్యత గల స్పష్టమైన విభజన ఉన్నట్టుగా పనిచేసుకుంటూ పోతుండడం, ఇవన్నీ ఆయన పరిణతికి నిదర్శనాలే. ఇన్ని లక్షణాల ప్రోదిగా తనను తాను నిరూపించుకున్నారు గనుకనే నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలవగలుగుతున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.